హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజ్ అయితే హడావుడిగా ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు. రాజ్ని చూసిన కావ్య, ఈయన శ్వేత దగ్గరికి ఎంత ధైర్యంగా వెళ్తున్నారు, నా దగ్గరే ఫోన్ మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య చాలా కోపం తెచ్చుకుంటుంది. ఇక రాజ్ అయితే, వస్తున్నాను శ్వేత, నీ దగ్గరికే వస్తున్నాను, 2 నిమిషాల్లో అక్కడ ఉంటాను, ఈరోజు ఎంత ఇంపార్టెంట్ విషయమో నాకు తెలియంది కాదు అని చెప్పి రాజ్ అయితే హడావుడిగా ఇక శ్వేత ఇంటికి బయలుదేరతాడు. ఇక్కడ చూస్తే కావ్య రాజ్ని ఫాలో చేయాలి, అసలు అంత ఇంపార్టెంట్ విషయం ఏముంది అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటూ ఇక తాను కూడా రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో రుద్రాణి అయితే అక్కడికి వస్తుంది. రుద్రాణి కావ్య దగ్గరికి వచ్చి కావ్యని దగ్గర నుంచుని ఏమీ మాట్లాడకుండా కావ్యని తొంగి తొంగి చూస్తుంది. ఇక కావ్య అద్దంలో నుంచి రుద్రాణిని చూసి, ఏంటి రుద్రాణి గారు ఇలా వచ్చారు అని అడగడంతో, అది ఇందాక స్వప్న టాబ్లెట్స్ అడిగాను, అవి ఎక్కడ పెట్టావు కావ్య అని చెప్పి రుద్రాణి అయితే తడబడుతూ మాట్లాడుతుంది. ఇక కావ్య అయితే, అవి స్వప్నక గదిలోనే పెట్టాను కదా, అవి అప్పుడే చెప్పానుగా, మళ్ళీ ఇప్పుడు వచ్చారేంటి అని అడుగుతుంటే, ఓ చెప్పావు కదా, మర్చిపోయాను, సరే సరే అని అనుకుంటూ, ఏంటి అంత హడావుడిగా రెడీ అవుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావేంటి అని అడగడంతో, మీకు తెలియనట్టు కొత్తగా అడుగుతున్నారేంటి, ఆఫీస్కి వెళ్తున్నాను, ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది అని చెప్పి ఇక కావ్య రుద్రాణితో చెప్తుంది. రుద్రాణి కావ్యని మాటల్లో పెట్టి ఇంటికి ఇచ్చిన బీరువా కీస్ని జాగ్రత్తగా డస్ట్బిన్లో పడేలా చేస్తుంది. ఆ తర్వాత రుద్రాణి, నువ్వు పంచువాలిటీ బాగా ఫాలో అవుతున్నావు, టైం టు టైం ఆఫీస్కి వెళ్తున్నావు, అచ్చం రాజులానే తయారవుతున్నావు, రాను రాను రాజ్ చైర్లో కూర్చుంటావా ఏంటి అన్నట్టుగా ఇక రుద్రాణి అయితే కావ్యతో మాట్లాడుతుంది. కావ్య, ఏంటి రుద్రాణి గారు, విషయం ఏంటి, నన్ను తెగ పొగిడేస్తున్నారు, సరేలే నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది. వెళ్ళవే వెళ్ళు, బాగా దొరికావు, ఇప్పుడు ఎలా ఆడుకుంటానో చూడు నీతో అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే ఆ కేసుని తీసుకుని అనామిక దగ్గరికి వెళ్తుంది. అనామిక రుద్రాణిని చూసి, ఏంటాంటీ కీస్ దొరికాయా అని అడగడంతో, ఈ రుద్రాణి వెళ్తే దొరకకుండా ఉంటాయా ఏంటి, ఇదిగో కీస్ అని చెప్పి ఇక అనామికకి చూపిస్తుంది. అనామిక అయితే, వావ్, ఈరోజు ఉదయం లేచి ఎవరి మొహం చూశానో కానీ అన్నీ మనకి గుడ్ న్యూస్లే అని చెప్పి అనామిక అంటూ ఉంటే, ఏం గుడ్ న్యూస్ అనామిక, కీస్ మాత్రమే దొరికాయి, ఇంకా ఏం చేయలేదు కదా మనం అని అనడంతో, అయ్యో ఆంటీ, మీకు కాదులే, నాకు గుడ్ న్యూస్, ఈరోజు మా ఆయన కళ్యాణ్ ఆఫీస్కి వెళ్తున్నారు, అలాగే ఆ కావ్యక్కని ఇరికించడానికి కీస్ కూడా దొరికాయి అని చెప్పి ఇక ఆ కీస్ తీసుకొని అక్కడి నుంచి రుద్రాణి దగ్గర నుంచి వెళ్తుంది. రుద్రాణి కూడా అనామిక వైపు చూస్తూ, నేను చెయ్యవలసినవన్నీ ఈ అనామిక చేస్తుందని అనామిక మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది, వచ్చేసింది కూడా, చూద్దాం ఏం జరుగుతుందో అన్నట్టుగా రుద్రాణి అయితే ఇక అనామిక వెంటే వెళ్తుంది. అనామిక గుమ్మం బయట నుంచి అపర్ణ గదిలోకి తొంగి తొంగి చూస్తుంది. అపర్ణ అయితే పేపర్ చదువుకుంటూ బయటికైతే వస్తుంది. అపర్ణ అలా బయటికి రావడంతో అనామిక ఒక్కసారిగా పరుగున వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. సోఫాలో కూర్చున్న అనామికని చూసి అపర్ణ అయితే, తిను ఇంతసేపు నా గుమ్మం దగ్గరే ఉన్నట్టు అనిపించిందే, కానీ ఎందుకలా అనిపించింది అన్నట్టుగా అనామిక గురించి అనుకుంటూ ఇక అపర్ణ తనకి ఫోన్ రావడంతో ఫోన్ పట్టుకొని బయటకైతే వెళ్ళిపోతుంది. ఇంకా చాలా ప్లాన్గా స్వప్నేమో అనామిక గదిలోకి వెళ్ళి ఇంకా ఆ బీర్వాని ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి ఏమో గుమ్మం బయట నుంచుని అపర్ణాదేవి రాకుండా కాపలా కాస్తూ ఉంటుంది. సుభాష్ ఇచ్చిన 5 లక్షలు కూడా బీర్వాకి ముందుగానే కనిపిస్తూ ఉంటాయి. ఇక లాకర్ ఉన్న గదిని ఓపెన్ చేసి ముందుగా ఉన్న 5 లక్షల్ని తీసుకొని అనామిక ఇక బీర్వా లాక్ చేసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. అనామిక రావడంతోనే స్వప్న రుద్రాణి అయితే పరుగున ఇక అనామిక దగ్గరికి వచ్చి, అయిపోయిందా పని అని అడగడంతో, అయిపోయిందా ఆంటీ, ఇక ఆ కావ్యని ఎలా ఇరికించాలో అది చూద్దాం అని చెప్పి ఇక అపర్ణ లోపలికి వస్తూ ఉంటే, పద వదిన వచ్చేస్తుంది అని చెప్పి ఇక రుద్రాణి అలాగే అనామిక ఇద్దరు కూడా తోడు దొంగలు
పైకంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా కూడా వాళ్ళకి తెలియకుండానే స్వప్న గమనిస్తుంది. ఇక స్వప్న అయితే వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అన్నట్టుగా తాను కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే కావ్య రాజ్ వెమ్మటే శ్వేత ఇంటికి వెళ్తుంది. అప్పటికే శ్వేత భర్త వచ్చి విడాకుల పైన సంతకాలు పెడతాడు. విడాకుల పైన సంతకాలు పెట్టే ముందు, శ్వేత ఒక్కసారి ఆలోచించు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు. నువ్వు వీడి మాయలో పడి వీడి మోజులో పడి నాకు విడాకులు ఇస్తున్నావు అని అంటుంటే, ఏయ్ ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు, పెడతావా లేదా సంతకం, లేకపోతే నేనేం చేస్తానో నీకు తెలీదు అని చెప్పి రాజ్ అయితే ఇక అరవింద్ని ఒక్కటి పీకుతాడు. వద్దు సార్, కొట్టద్దు, ఎక్కడ కావాలంటే అక్కడ పెడతాను, లాయర్ గారు ఎక్కడ సంతకం పెట్టాలి అని చెప్పి ఇక లాయర్ ముందు అరవింద్ సంతకం పెట్టేస్తాడు. అమ్మా, ఈ రోజుతో ఈయనకి నీకు ఎటువంటి సంబంధం లేదు, ఇక ఈయనతో మీకు విడాకులు అయిపోయినట్లే అని చెప్పి లాయర్ గారు ఆ పేపర్లని శ్వేత చేతిలో పెట్టి అక్కడి నుంచి ఇక బయటకైతే వెళ్ళిపోతాడు. అరవింద్ కూడా చెప్తా మీ పని చెప్తా, నన్ను నా పెళ్ళాన్ని విడతీసావు కదా, నిన్నస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇక రాజ్ వైపు ఉరుమురిమి కోపంగా చూస్తాడు. ఏయ్ చూసింది చాలు, బయటికి పో అని చెప్పి రాజ్ అయితే అరవింద్ని పొమ్మని చెప్తాడు. అరవింద్ కూడా చాలా కోపంగా బయటకైతే వచ్చేస్తాడు. ఇక కావ్య అయితే శ్వేత ఇంటి ముందు కారు ఆపుతుంది. ఇంకా శ్వేత అలాగే రాజ్ ఏం చేస్తున్నారా అని కావ్య వచ్చేసరికి రాజ్ కావ్యని చూసేస్తాడు. ఇంకా శ్వేత అలాగే రాజ్ ఇద్దరు కూడా బయటికి రావడంతో శ్వేత, రాజ్ ఈరోజు నాకు సంతోషంగా ఉంది, కానీ కాస్త బాధగా కూడా ఉంది అని చెప్పి శ్వేత అంటూ ఉంటే, శ్వేత మాటలకి ఇక రాజ్ అయితే, ఎందుకు శ్వేత బాధపడతావు, ఇప్పుడు ఈరోజు ఆనందించాల్సిన విషయం, నీకు విడాకులు వచ్చేసినాయి, ఇక మన ఇద్దరికి ఏ అడ్డం లేదు అని అనడంతో, ఏంటి రాజ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక శ్వేత అయితే తల పక్కకి తిప్పి చూస్తుంది. అక్కడ కావ్య కనిపిస్తుంది. ఎందుకు రాజ్ ఇలా మాట్లాడుతున్నావు, వద్దు అని అంటుంటే, నువ్వెందుకు శ్వేత కంగారు పడతావు, నేనున్నాను కదా, నీకు విడాకులు వచ్చేసి ఇక మనిద్దరం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి రాజ్ గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఇక శ్వేత అయితే, రాజ్ ప్లీజ్ రాజ్ పాపం అని చిన్నగా మాట్లాడుతుంటే, ఏంటి నాకు విడాకులు రాలేదంటావా, ఏం పర్వాలేదు, నేను ఆల్రెడీ ఆ కళావతితో చెప్పాను కదా మనిద్దరం విడిపోతామని, తాను కూడా మనకి విడాకులు ఇచ్చేసింది, తర్వాత ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకొని సంతోషంగా బతికేయచ్చు అని చెప్పి ఇక శ్వేతని ఎత్తుకొని గిరగిర తిప్పేస్తాడు. ఆ మాటలు విన్న కావ్య గుండె పగిలేలా ఏడుస్తుంది. ఏం చేశాను ఈయనకి, ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు నా విషయంలో, ఈయనకి ఎందులో నేను తక్కువ చేశాను అని చెప్పి కావ్య చాలా బాధపడుతూ కారు ఎక్కుతుంది. ఇక కావ్య వెళ్ళిపోవడంతో, దించు రాజ్ దించు, నువ్వు చేసేది చాలా తప్పు, నువ్వు తప్పు చేసింది కాక నీతో పాటు నన్ను కూడా తప్పు చేసేలా చేస్తున్నావు, పాపం చూడు కావ్య ఎంత బాధపడుతూ వెళ్ళిపోయిందో, ఒక భర్తతో విడిపోవడం అనేది ఒక ఆడదానికి ఎంత పెద్ద శిక్ష నీకు తెలుసా, తను నిన్ను మనస వాచ కర్మన ప్రేమిస్తుంది, అట్లాంటి అమ్మాయిని ఇలా దూరం చేసి బాధ పెడుతున్నావు, ఇది ఏ మాత్రం కూడా నాకు నచ్చటం లేదు, నేను కావ్యతో నిజం చెప్పేస్తాను అని చెప్పి శ్వేత అయితే ఇక రాజ్ని దూరంగా తోసేసి ఇంకా కావ్య గురించి అలాగే కావ్యతో నిజం చెప్తాను అని ముందు అడుగు వేయబోతుంది. ఇక శ్వేత చెయ్యి పట్టుకుని, ఆగు శ్వేత ఆగు, తను జీవితాంతం నాతో ఉండి బాధ పడే కంటే నాతో విడిపోయిన తర్వాత తనకి వచ్చే కొత్త జీవితంతో తనైనా సంతోషంగా ఉంటుంది, తనతో నేను కలిసి ఉండలేనప్పుడు జీవితాంతం నా దగ్గర తను సంతోషంగా ఎక్కడ ఉంటుంది, ఒక్కసారి ఆలోచించు, నేను తన సంతోషం కోసమే ఇవన్నీ చేస్తున్నాను అని చెప్పి రాజ్ అయితే ఇక శ్వేతతో చెప్తాడు. శ్వేత కూడా ఏమీ మాట్లాడకుండా, ఎందుకు రాజ్ ఎందుకు ఇలా చేస్తున్నావు, పోనీ నీ మనసులో ఎవరన్నా ఉన్నారా, పోనీ చెప్పు అని అడగడంతో, అదేం లేదు, కానీ కళావతి అంటే నాకు ఇష్టం లేదు, తనతో జీవితాన్ని పంచుకోవాలి అని నేను అనుకోవట్లేదు అని చెప్పి రాజ్ అయితే ఇక శ్వేతతో చెప్పి తను ఆఫీస్కి లేట్ అవుతుందని ఆఫీస్కి అయితే బయలుదేరతాడు. ఆఫీస్కి వెళ్ళిన కావ్య చాలా దిగాలుగా కూర్చుంటుంది. కావ్యని చూస్తున్న కళ్యాణ్ అయితే, వదినా ఏమైంది వదినా అంత దిగాలుగా ఉన్నారు, అసలు మీరెక్కడికి వెళ్ళారు
ఆఫీస్కి రాకుండా ఇంతసేపు ఎక్కడ ఉన్నారు అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక కావ్యని అడుగుతూ ఉంటాడు. కావ్య చచ్చిపోవాలనిపిస్తుంది కవిగారు, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను నేను ఇంకా ఎందుకు బతికున్నానా అనిపిస్తుంది అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే ఇంకా కళ్యాణ్ అయితే వదిన ఏం మాట్లాడుతున్నారు, అసలు చచ్చిపోవడం ఏంటి? రాక నేను ఈ రోజుకే ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి వచ్చేసరికి మీరు అన్నయ్య ఇక్కడ కనిపించలేదు. కానీ ఎక్కడికి వెళ్ళారో తెలియక ఇందాకటి నుంచి మీ ఫోన్కి ట్రై చేస్తున్నాను. చెప్పండి వదిన ఏం జరిగింది అని చెప్పి ఇంకా కావ్యని అడుగుతూ ఉంటే కావ్య జరిగిందంతా కూడా కళ్యాణ్కి చెప్తుంది. కవిగారు నాకు ఎందుకో ఈరోజు ఆఫీస్లో ఉండాలనిపించట్లేదు, నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి ఇక కావ్య అయితే ఇంటికైతే బయలుదేరుతుంది. ఇంటికి వెళ్ళిపోయిన కావ్యని చూసి ఇంట్లో కుటుంబం మొత్తం చాలా ఆశ్చర్యంగా చూస్తారు. ఇక ఇక్కడ చూస్తే రాజ్ ఆఫీస్కి వచ్చి కళావతి ఎక్కడ అన్నట్టుగా అటు ఇటు చూస్తాడు. కానీ కావ్య అక్కడ కనిపించదు. కళ్యాణ్ ఉంటాడు. కళ్యాణ్ చూసిన రాజ్, రే కళ్యాణ్ నువ్వేంట్రా ఆఫీస్కి అని అడగడంతో రావాల్సి వచ్చింది. అయినా నువ్వు చేసేదేమీ బాగాలేదన్నయ్య, అసలు నువ్విలా చేస్తావని అస్సలు అనుకోలేదు. కానీ ఎందుకన్నయ్య, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు వదిన్ని బాధ పెడుతున్నావు అని చెప్పి రాజ్తో కళ్యాణ్ మాట్లాడుతుంటే, ఓ అయితే నీకు అంత తెలుసనమాట, నీకు తెలుసు కదా, ఇంకా నేనేం చెప్పక్కర్లేదేమో అని అడగడంతో, అన్నయ్య నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. వదిన చాలా మంచిది, నువ్వంటే తనకి చాలా ఇష్టం, నీతో సంతోషంగా ఉండాలని ఎంతో ఎదురు చూస్తుంది. ఇంట్లో ప్రతి ఒక్కరిని కూడా అర్థం చేసుకుంటుంది. అందరి సంతోషం కోసం తన సంతోషాన్ని చంపుకొని అందరికీ ప్రేమనిచ్చేది వదిన. కానీ నువ్వు నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం వదిన నుంచి విడిపోవాలి అనుకుంటున్నావే, అది నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు. ఎలా అన్నయ్య, ఎలా ఇలా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు నిజంగానే వదినతో విడిపోవాలి అనుకుంటున్నావా? చెప్పన్నయ్య అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక రాజ్ని నిలదీస్తాడు. రాజ్, చూడు కళ్యాణ్, నీకిదంతా అనవసరం, ఇది నా పర్సనల్ విషయం, ఇందులో తల దూర్చకు అని అనడంతో ఇక కళ్యాణ్ అయితే ఒక్క మాట మాట్లాడకుండా తను ఆఫీస్ నుంచి బయటకైతే వెళ్ళిపోతాడు. ఒక్క క్షణం రాజ్ అన్న మాటలు కాస్త ఫీల్ అవుతాడు. అనవసరంగా కళ్యాణ్ పైన నోరు జారానే అని చెప్పి రాజ్ చాలా బాధపడతాడు. ఇంకా ఇక్కడ చూస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా కావ్య రావడానికి కారణమేంటా అని తెలుసుకోవడానికి, అమ్మ కావ్య ఏమైందమ్మా, ఆఫీస్ నుంచి ఇంత త్వరగా వచ్చేసావేంటి అని చెప్పి ఇంద్రాదేవి అడగడంతో, నాకు బాగా తలనొప్పిగా ఉంది అమ్మమ్మ గారు, అందుకే వచ్చేసాను అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తలనొప్పి చిటికలో ఎగిరిపోతుంది. మా సుభాష్ అన్నయ్య వచ్చి నిన్ను డబ్బులు అడిగిన తర్వాత అప్పుడు ఏం సమాధానం చెప్తావో చూస్తాను అని చెప్పి ఇక అపర్ణ వైపు చూస్తూ, కోడల్ని నెత్తిన పెట్టుకుని పెత్తనమిచ్చావు కదా, ఇప్పుడు ఏం జరుగుతుందో నీకు కూడా అర్థమవుతుంది అన్నట్టుగా రుద్రాని మొహం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆఫీస్ నుంచి అయితే కళ్యాణ్ అలాగే రాజ్ కూడా వచ్చేస్తారు. వాళ్ళిద్దరిని చూసిన కుటుంబం, ఏంటి ఈరోజు కళ్యాణ్ ఇలా ఉన్నాడు అన్నట్టుగా అనామిక కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది. కళ్యాణ్ అని చెప్పి తన చెయ్యి పట్టుకోబోతుంటే కళ్యాణ్ అయితే అనామిక చెయ్యిని వదిలించుకొని వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. ఏమైంది కళ్యాణ్కి ఇలా ఉన్నాడు అని చెప్పి అనామిక అనుకుంటుంది. ఇక వాష్రూమ్ నుంచి బయటికి వచ్చిన కళ్యాణ్ దగ్గరగా వెళ్తుంది అనామిక. చూడు అనామిక, నాకు చాలా చిరాగ్గా ఉంది, దయచేసి కొంచెం దూరంగా ఉంటావా అని చెప్పి కళ్యాణ్ అయితే అనామికని దూరంగా నెట్టి తను బయటికి వెళ్ళిపోతాడు. అనామికకైతే ఏమీ అర్థం కాదు, ఏమైంది ఈరోజు కళ్యాణ్కి ఇలా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు కూడా నేను దగ్గరకు వస్తానా అని ఎదురు చూసే కళ్యాణ్ ఎందుకు నన్ను ఇంత అసహించుకుంటున్నాడు, ఇంత చిరాకు పడుతున్నాడు అని చెప్పి ఇక అనామిక అయితే అనుకుంటుంది. ఇక్కడ చూస్తే కావ్య ఎప్పట్లాగానే తను ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఇంట్లో అన్నీ కూడా అందరికీ పెట్టేసి ఇక అందరితోని నార్మల్గానే మాట్లాడుతుంది. ఇదేంటిది, ఇంత జరిగినా ఇంత క్యాజువల్గా ఎలా ఉంది అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యని చూసి ఆశ్చర్యపోతాడు. భోజనాలు పూర్తయిన తర్వాత గదిలోకి వచ్చిన కావ్యతో, చూడు నీకు నాకు సెట్ కాదు కానీ నాకు విడాకులు ఇచ్చేసే అని చెప్పి రాజ్ కావ్యని చాలా క్యాజువల్గా విడాకులు అడుగుతాడు. కానీ కావ్య రాజ్ వైపు చాలా కోపంగా చూస్తూ, చూడండి
మీరు విడాకులు ఇచ్చేస్తారేమో, కానీ ఇక్కడ తాతయ్య, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, అత్తయ్య గారు అందరూ కూడా ఈ దుగ్గిరాలి ఇంటి బాధ్యతని నాకిచ్చారు. దాన్ని నేను ఎప్పటికీ వదులుకోలేను. నేను విడాకులు ఇవ్వను అనుకుంటూ కావ్య చాలా కోపంగా మొహం పక్కకు తిప్పి పడుకుంటుంది. కావ్య అలా పడుకోవడంతో రాజ్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. ఇదేంటిది? ఇది ఏడుస్తూ కృంగిపోయి కుమిలిపోయి ఎమ్మటే విడాకులిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనుకుంటే రివర్స్లో విడాకులు ఇవ్వను అంటుందేంటి అసలు ఇది అని చెప్పి రాజ్ అంటుంటే ఇక కావ్య అయితే ఆలోచించింది చాలు, పడుకోండి, గుడ్ నైట్ అని అనుకుంటూ కావ్య లైట్ ఆఫ్ చేస్తుంది. రాజ్ అయితే చెప్తా ఎలా విడాకులు ఇవ్వవో నేను చూస్తాను, ఇంకా 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 నీకు ఎలా బాధ పెట్టాలో కూడా నాకు తెలుసు అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటాడు. ఇక ఉదయాన్నే కావ్య అందరికీ టీలు ఇస్తూ ఉంటుంది. ఇంతలో సుభాష్ అయితే, అమ్మ కావ్య, నిన్న 5 లక్షలు ఇచ్చాను కదా, దాన్ని తీసుకురామ్మా, ఈరోజు మేనేజర్ వస్తాడు అని చెప్పి ఇంకా సుభాష్ అయితే కావ్యని 5 లక్షలు తీసుకురమ్మంటుంది. అలాగే లాకర్ ఉన్న గదిలోకి వెళ్ళి కావ్య కీస్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ 5 లక్షలు కనిపించవు. కావ్య చాలా కంగారుగా బయటికి వచ్చి, అత్తయ్య గారు, అక్కడ గదిలో 5 లక్షలు పెట్టాను, అది కనిపించట్లేదు అని చెప్పి భయంగా చెబుతూ ఉంటుంది. అదంతా చూస్తున్న రుద్రాణి అయితే, ఏంటి కేసు తీసుకున్నా ఒక్కరోజుకి 5 లక్షలు ఖర్చు పెట్టేశావా, అసలు ఏంటి నువ్వు అని చెప్పి రుద్రాణి అయితే కావాలని కావ్యని మరింత అందరి ముందు అవమానిస్తూ ఉంటుంది. కావ్యని అలా అవమానిస్తున్న రుద్రాణి, నా కోడల్ని నిలదీసే హక్కు నీకు లేదు. ఏంటి కావ్య, ఏమంటున్నావు నువ్వు? పెట్టిన 5 లక్షలు కనిపించకపోవడం ఏంటి? కీస్ ఇచ్చిన తర్వాత ఆ కీస్ నీ దగ్గరే ఉన్నాయి కదా, కానీ నువ్వు ఇప్పుడు అని అంటూ ఉంటే కావ్య ఆఫీస్కి వెళ్లే ముందు హడావుడిగా వెళ్తూ ఉంటే రుద్రాణి తనతో మాట్లాడడం గుర్తు చేసుకుంటుంది. కానీ కావ్య రుద్రాణి గారు, నిన్న నేను ఆఫీస్కి వెళ్లే ముందు స్వప్నక్క టాబ్లెట్స్ కోసం వచ్చారు అని అనడంతో, ఏంటి అటు తిప్పి ఇటు తిప్పి నా దగ్గరికి వచ్చావు? అసలు నేనెందుకు 5 లక్షలు తీసుకుంటాను? ఏది కావాలన్నా నాకు ఇంట్లో అన్నీ ఇచ్చేవాళ్ళు ఉండగా డబ్బులతో నాకేం పని? అయినా టాబ్లెట్స్ తీసుకుని వెళ్ళిపోయాను, కీస్ నీ దగ్గర ఉంటే డబ్బులు నేనెలా తీస్తాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. కావ్యని ఇంట్లో అందరూ కూడా కావ్యని ఒక దొంగలాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అపర్ణ మాత్రం కావ్య తప్పు చేయలేదని తనకి పూర్తి నమ్మకం. చూడమ్మ కావ్య, తాళాలు ఎక్కడ పెట్టావు, అసలు ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంద్రాదేవి అలాగే అపర్ణ. ఇంతలో కనకం అలాగే కృష్ణమూర్తి ఇద్దరు కూడా ఒక స్వీట్ బాక్స్ తీసుకుని వస్తారు. స్వీట్ బాక్స్ చూడడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అమ్మ కావ్య, ఇదిగో అమ్మ స్వీటు, అందరికీ నమస్కారం. ఈరోజు నా చిన్న కూతురికి పోలీస్ ఉద్యోగం వచ్చింది, నాకు చాలా సంతోషంగా అనిపించింది. ముందుగా నా 2 కూతుర్లకి చెప్పాలని అనిపించి ఇక్కడికి వచ్చాం అని చెప్పి ఇంకా కృష్ణమూర్తి అందరికీ స్వీట్ ఇస్తూ ఉంటే ఇక రుద్రాణి అయితే, బాగుంది, చాలా బాగుంది. నిన్నటి వరకు రోడ్డు మీద పిజ్జా డెలివరీ చేసుకుని ఈ అపోకి ఉన్నట్టుండి పోలీస్ ఉద్యోగం వచ్చిందా, అది కూడా ఒక్క రోజులోనే, ఏ రికమెండేషన్ లేకుండా, ఏమీ లేకుండా. ఏం టాలెంట్ ఉందట అప్పుకి అని చెప్పి రుద్రాణి అయితే నిలదీస్తూ ఉంటుంది. రుద్రాణి గారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. తన టాలెంట్కి ఆ ఉద్యోగం వచ్చింది, కానీ మీరిలా తనని ఇన్సల్ట్ చేయడం నాకు నచ్చలేదు అని చెప్పి ఇక కావ్య అంటుంటే, షటప్ కావ్య, ఇక్కడే నువ్వు దొరికిపోయావు. నీ చెల్లెలి ఉద్యోగం కోసం 5 లక్షలు లంచంగా ఇచ్చావు. ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు అందరి దగ్గర నిలబడ్డావు. పైగా ఆ 5 లక్షల గురించి అడిగితే నువ్వొచ్చావు, నువ్వు మాట్లాడావు అని చెప్పి నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నావు. అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నేనేమన్నా బస్తీ నుంచి వచ్చాననుకుంటున్నావా ఏంటి అని అడగడంతో అదే టైంలో స్వప్న ఎంటర్ అవుతుంది. అవును, మేము బస్తీ నుంచే వచ్చాం, కానీ అలా దొంగతనాలు చేసే అలవాటు మాకు లేదు. చిన్నప్పటి నుంచి ఇదే ఇంట్లో పెరిగారు కదా, మరి ఇలాంటి బుద్ధి మీకెలా వచ్చింది అత్తయ్య అని అడగడంతో ఒక్కసారిగా స్వప్న గజ వణుకుతుంది. ఇక అనామిక అయితే, ఏం మాట్లాడుతున్నారు? ఆంటీ మీదే నిందలు వేస్తున్నావు, తను మీ అత్త, అది మర్చిపోకు అని అనడంతో, షటప్ అనామిక, నువ్వు
రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చానని తెగ విర్రవీగుతున్నావు కదా. అసలు రిచ్ ఫ్యామిలీలో ఇంత చీప్గా బిహేవ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. దొంగతనం చేయడానికి సిగ్గు లేదా అని చెప్పి స్వప్న అయితే ఇక అనామిక చెంప పగల కొడుతుంది. అనామికకి ఏమీ అర్థం కాదు. ధాన్యలక్ష్మి, ఏయ్ ఏంటే నా కోడల మీద చేయి చేసుకుంటున్నావు, పిచ్చి పిచ్చిగా ఉందా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే స్వప్న దగ్గరికి వస్తుంది. ఆగు ధాన్యలక్ష్మి. ఏం స్వప్న, ఇలా అనామిక మీద చేయి చేసుకునేటప్పుడు నీ దగ్గర సాక్ష్యం ఉందా, ఎందుకు తొందరపడ్డావు అని చెప్పి రాజ్ అయితే ఇక స్వప్నని అడుగుతాడు. స్వప్న, చూడు రాజ్, నేనేమీ తొందరపడలేదు. నాకు తెలుసు, మా అత్త గురించి పూర్తిగా నాకు తెలుసు. కావ్య గదిలోకి వెళ్ళినప్పుడే మా అత్తని నేను గమనించాను. అందుకే మొత్తం వీడియో తీశాను. ఒక్కసారి వీడియో చూడండి అని చెప్పి ఇక తను వీడియో అయితే ఇంట్లో అందరికీ చూపిస్తుంది. అది చూసిన కుటుంబం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలాగే ధాన్యలక్ష్మి కూడా సిగ్గుతో తల ఉంచుకుంటుంది. అనామిక అలాగే రుద్రాణి చేసిన పనికి అపర్ణ కోపంతో రగిలిపోతుంది. ఛీ, ఎన్నిసార్లు చెప్పినా నీకు సిగ్గు లేదా? ఎంతైనా నువ్వు ఒక గుమస్తా కూతురువని ప్రూవ్ చేసుకున్నావు. ఎప్పుడైనా ఈ దుగ్గిరాల కుటుంబ ఆడపడుచులా ఒక్కసారైనా ఆలోచించావా? ఇంత చీప్ బుద్ధి, ఇంత దొంగ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చాయి? అనవసరంగా అందరూ నా కోడల్ని నిందించారు. నాకు తెలుసు నా కోడలు ఏ తప్పు చెయ్యదని అని చెప్పి కావ్యనైతే అపర్ణ ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. ఇదంతా చూసిన కనకం అలాగే కృష్ణమూర్తి చాలా సంతోషిస్తారు. ఇక అలాగే రాజ్ అయితే కాస్త ఆశ్చర్యపోతాడు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను.